రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడుల అంశంపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ నడిచింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష అధికార నేతల మధ్య తీవ్ర చర్చ నడిచింది. విశాఖలో ఉత్సా కంపెనీకి ఎకరా భూమి ₹1 ఇవ్వడమేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్ బొత్స వ్యాఖ్యలను ఖండించారు. ఉర్సా కంపెనీకి ఎకరా రూపాయికి ఇస్తానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి లోకేష్. జగన్ చెప్పిన మాటలనే బొత్స సత్యనారాయణ ఇక్కడ చెబుతున్నారని విమర్శించారు. రూపాయికి ఇస్తున్నట్లు తాను చెప్పినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని శాసన మండలి వేదికగా మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు మాత్రమే ఎకరా రూపాయికి భూమిలు ఇచ్చామని మంత్రి వివరించారు. ఉర్సా కంపెనీకి ఎకరా రూపాయికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వాళ్ళ బూత్కి వెళ్ళారు అధ్యక్ష, వెళ్ళి కన్విన్స్ చేశారు రవి గారు. సీఈఓకి చెప్పి లేదు మీరు పెట్టుబడులు పెట్టండి తీసుకురండి అంటే వాళ్ళకు నంబర్ చెప్తే ఇది కుదరదు, మినిమం 1 lakh జాబ్స్ నువ్వు క్రియేట్ చేయాలా అని చెప్పారు. భరత్ గారు అవుతున్నారు, ఎందుకంటే ఆయన ఉన్నారు సీఎం గారితో డావోస్ లో, మనం ఒకరు ఉన్నారు చూశారు. తర్వాత నేను ఫాలోఅప్ మీటింగ్ ఇమీడియట్ నాకు మెసేజ్ వచ్చింది, సీఎం గారు ఇట్లా కలిసి వెళ్ళి ఫాలోఅప్ చేయండి. నేను వెళ్ళాను, కలిసాను. లేదు ఇది అవ్వదు అంటే పక్క తీసుకెళ్ళి చెప్పాను. నేను కమిట్ అవుతున్నా రాష్ట్రం తరఫున, ₹1 నేను ల్యాండ్ ఇస్తాను, మీలాంటి సంస్థ విశాఖపట్నానికి రావాలి, మా దగ్గర ఉంది ల్యాండ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, 2 అద్భుతమైన క్యాపిటల్ ఉంది, మీరు రాండి నేను ల్యాండ్ ఇస్తానని చెప్పేది అధ్యక్ష. ఆ రోజు నేను అది చెప్పినందుకు ఈ రోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. 25,000 మందికి విశాఖపట్నంలో కాగ్నిసెంట్ ఉద్యోగాలు కల్పిస్తుంది అధ్యక్ష. రెన్యూ పవర్ అధ్యక్ష, సిన్హా గారిని రవి గారు నేను అనంతపూర్కి వెళ్ళి శంకుస్థాపన చేస్తాను. ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిన్హా గారు మీరు ఆంధ్ర వారు కాదు కానీ ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్. ఇట్ ఇస్ పబ్లిక్ స్టేట్మెంట్. ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్, వీఆర్ దేర్ ఫర్ యూ, ఎనీథింగ్ ఎనీ టైమ్ వీఆర్ దేర్. అప్పుడు నాకు ఎవరు చెప్పారు ఇట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగాట్స్, ప్యానల్స్, దెన్ వేఫర్స్. చౌడు భూమి తీసుకుని నేపియర్ గ్రాస్ గ్రో చేసి దాని నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తాం. కొంచెం వచ్చే స్లజ్ కూడా అది ఎరువులకి మేము వాడతాం. అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది. ఇది నేను చాలా రాష్ట్రాలు ట్రై చేస్తున్నా, ఎవరు చేయలేకపోతున్నారు అంటే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురండి సార్ అని నేను ఆ రోజే చెప్పాను. ఫస్ట్ ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఎందుకంటే ప్రకాశం జిల్లా దాదాపు మొత్తం పాదయాత్ర చేసిన వ్యక్తి, అక్కడ సమస్యలు నాకు తెలుసు, నిరుద్యోగ యువకుల సమస్యలు తెలుసు, భూమి ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంది. ప్రకాశం వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టేదానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంట్రెస్ట్ పెట్టేదానికి రిలయన్స్ సిబిజీ అఫీషియల్స్, రెవెన్యూ మంత్రి గారు, పవర్ మినిస్టర్ గారు, జిఎం చైర్గా నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, 2-3 కలెక్టర్స్ ఉన్నారు పెట్టి మేము ఎవ్రీడే మానిటర్ చేస్తున్నాం. ఇంత ల్యాండ్